అదేనండి, ఎండాకాలం ఫ్రూట్ చలికాలంలో సెకండ్ వీడియో హెల్త్ బెనిఫిట్స్తో. అయితే ఇది మన ఇండియాది కాదు, ఇది ఎక్సోటిక్ ఫ్రూట్ అని అంటారు, అంటే సదర్న్ ఏసియాలో దొరికేది. అయితే ఇది ఇది హైడ్రేషన్కి తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి తగ్గిస్తుంది, ఎనర్జీ బూస్టరు, మంచి డైజెషన్ ఇస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్ని అరికడుతుంది, యాంటీ ఏజింగ్, స్కిన్కి కూడా పనిచేస్తుంది, ర్యాషెస్కి పనిచేస్తుంది, లివర్ హెల్త్కి పనిచేస్తుంది, పనిచేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టము, బాడీ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేస్తుంది అటండి. సరేనా? దీనికి తడగోల అని మహారాష్ట్రలో అంటారు, తాల్ అని వెస్ట్ బెంగాల్లో అంటారు, నుంగు అని తమిళనాడులో అంటారు, ముంజులు అని మన దేశంలో వేరే వేరే రాష్ట్రాల్లో అంటారు. మన రాష్ట్రంలో తాటి ముంజులు అంటాం. అయితే ఇది ఎక్సలెంట్ సోర్స్ అట హైడ్రేషన్కి, వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది. ఇదితో మనకి ఆల్రెడీ తెలిసిందే. అయితే ఇది సూపర్ ఫుడ్గా పరిగణించినప్పుడు కూడా దీని టెక్స్చర్, అంటే ఇది లేత కొబ్బరి తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కలరు, రుచి కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. సరేనా? అయితే ఇంత సూపర్ ఫుడ్ అయినప్పటికీ ఇందులో కొన్ని మైనస్ ఉందని గూగుల్ చెప్తుంది. ఓవర్ ఈటింగ్ ఎక్కువగానే తింటే కడుపు నొప్పి కానీ మన బౌల్ సిస్టంలో డిస్టర్బెన్స్ కానీ వస్తుందని చెప్తుంది. డయాబెటిక్ పేషెంట్స్, ఎలర్జీ పేషెంట్స్, గ్యాస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్, ప్రెగ్నెంట్ అంటే బాలింతలు, మరి గర్భిణీలు ఎదురు కూడా తీసుకోకూడదని గూగుల్ చెప్తుంది. లో ఫైబర్ పేషెంట్స్ కూడా తీసుకోకూడదు. అయితే ఇవి ఏప్రిల్ మే నెలలోనే అవుతాయి, కానీ ఇక్కడ ఏంటో మాకు ఈసారి జనవరిలో కూడా దొరికాయి. అయితే ఎప్పుడవని తాటి మింజులు, ఇందులో ఉన్న పౌష్టికాహారాలు 100 గ్రాముల తాటి మింజుల్లో 77 గ్రాములు వాటర్ ఉంటుంది, ప్రోటీను 18 గ్రాములు ఉంటుంది, ఫ్యాట్ 0 గ్రామ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 21 గ్రాముల పిండి పదార్థం ఉన్నప్పటికి కూడా చాలా సులువుగా డైజెస్ట్ అయ్యి పొట్ట ప్రేగులు లూజ్ చేసి మోషన్ ఫ్రీగా అవుతుందట. అయితే ఈ అంటే మలబద్ధకానికి తగ్గిస్తుంది అని ఎవరు చెప్పారంటే సక్రీడ్ హెల్త్ ఆఫ్ కాలేజ్, అటోనమస్ కాలేజ్, తిరుపత్తూర్ వాళ్ళు, ఇండియా వాళ్ళే చెప్పారు, తమిళనాడు వాళ్ళు. ఇందులో సెపోలిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో పేగుల్ని బాగా క్లీన్ చేస్తుందని వాళ్ళు రుజువు చేశారు. సమ్మర్లో హీట్ కారణంగా ఎలాంటి ఫుడ్ తిన్నా, వాటర్ ఎక్కువ తాగినా కూడా చెమట రూపంలో పోతుంది. అందుకే మనం అయితే అప్పుడు ఏమవుతుంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది డైజెషను. కానీ లేతగా ఉంది చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు మీకు పట్టుకుంటాను ఇలాగా, ఇది టెస్ట్ అనమాట. చూసారా, తాటి గుజ్జు తాటి కాయల్లోనే ఇలా తీసేసరికి ఏంతో వచ్చేస్తుంది అనుకోండి, అది మంచిది. ముదర ముంజులు మాత్రం తినకూడదు. ఇంకొకటి, మాకు తాటి మింజలు పడలేదు, మాకు పడవు, మేము తినము అంటారు కదా. ప్రాబ్లం తాటి మింజలు కాదు, అక్కడ బజ్జీలతోని, బోండాలతోని, సమోసాలతో తింటారు కదా, అది. మీరు మంతన ఏం చెప్తున్నారంటే లేత ముంజులు తీసుకొని డిన్నర్గా మీకు నచ్చినంత కడుపు నిండా తినండి. మరి దాంతోపాటు ఒక ఫ్రూట్ ఏదో, ఒక యాపిలో, ఆరెంజో, బనానాయో, ఇంకా సపోటాయో ఏవో ఒక్కొక్కటి సైడ్గా తీసుకొని మీ డిన్నర్ కానీ మీరు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ఇదండి తాటి మింజుల తాలూకా ఆరోగ్య ప్రయోజనాలు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. తప్పులుంటే మన్నించండి. మరో వీడియోతో మీ ముందుకి వస్తాను.